గుడ్ డే నమస్తే. నేను మీ దోస్తు. సబ్స్క్రైబ్ చేసుకోండి, దోస్త్ అయిపోదాం లైఫ్ లాంగ్కి. సో ఇవాళ కిచిడి చేస్తున్నాను అనమాట కుక్కర్ లోపల. సో ఏం తీసుకున్నానంటే 1 గ్లాస్ ఆఫ్ రైస్, హాఫ్ గ్లాస్ ఆఫ్ ఇది రెడ్ దాల్ ఎర్రపప్పు, హాఫ్ గ్లాసు 1 గ్లాసు రైస్. నేను తీసుకున్నది ఏంటంటే సేలా రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు, సోనా మసూరి కూడా మీకు ఎట్లా కన్వీనియంట్ ఉంటే ఆ రైస్ తీసుకోండి. సో నేనైతే సేలా బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట. దీనికి వాటర్ ఎంత పోసినవచ్చు అంటే మీ కుక్కర్లో మీరు ఎంత వాటర్ పోసుకుంటారు కుకింగ్కి అంతే మీ ఎస్టిమేషన్ ప్రకారం పోసుకోండి వాటర్ కుక్కర్ లోపల. దాని తర్వాత ఇంకా దీనికి నేను ఏమేమి తీసుకున్నానంటే తాలింపు వేయడానికి కొంచెం ఆనియన్ స్లైస్ చేసుకున్నాను, కొన్ని మసాలాలు అంటే లవంగా, ఇలాచీ, సాజీరా పట్ట, 2 పచ్చిమిరపకాయలు, ఒక 4G పేస్ట్, కొంచెం పుదీనా. 4G పేస్ట్ ఏంది అంటే ఇంకో వీడియోలో ఉంది చూడండి. అల్లం, ఎల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కలిపిన పేస్ట్ అనమాట 4G పేస్ట్. సో ఇవన్నీ తీసుకొనేసేసి ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ హీట్ చేసేసి దాని లోపల ఈ లవంగా, ఇలాచీ, సాజీరా పట్ట ఏవి ఉన్నాయో అవి వేసేసి అల్లం ఎల్లిగడ్డ కూడా వేసేసి మంచిగా సాటే చేసేసి దీన్ని తీసుకొచ్చి ఈ కుక్కర్ లోపల ఏదైతే నేను రైస్ ఎర్రపప్పు గడిగి పెట్టుకున్నా కదా వాటర్ పోసేసి దాని లోపల వేసేసిన అనమాట. దీన్ని సాటే చేసిన దాన్ని వేసి మంచి కలిపేసేసి కుకింగ్ మోడ్లో పెట్టేసేస్తే రెడీ అయిపోతుంది. ఇది రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మూత తీసేసి ఆ పైన తేలిన మసాలాలు ఉంటాయి కదా అవన్నీ స్పూన్తో ఒక సైడ్కి అనేసి అవన్నీ తీసేయాలి. లేకుంటే మీరు ఎంతనన్నా కిచిడి చేయండి, బిర్యానీ చేయండి, ఏదన్నా చేయండి, ఆ మసాలాలు నోట్లోకి వచ్చినాయి అనుకో మనుషులకు విసుకొస్తుంది తెలుసా. అబ్బా ఏంది ఇది అనిపిస్తుంది. ఎప్పుడైనా మసాలాలు తీసేసేయాల. పైకి తేలిన మసాలాను తీసేసి నేను ఇట్లా ఎవర్ గ్రీన్ మామిడికాయ పచ్చడితోని సర్వ్ చేసిన అనమాట. ఇక మన పుష్ప ఏం చేస్తుండో పోయి చూద్దాము. ఇక మన పుష్పను పిలిచేసి కిచిడి మామిడికాయ పచ్చడి పెడతా. ఓ పుష్ప ఏడున్నాడమ్మా? ఏడున్నాడు? ఇంతకుముందుకి ఇక్కడనే చూసిన ఏదో పని చేస్తున్నాడు ఈడ. ఓయా ఏడున్నావు? ఓ ఏమో ఏడున్నాడమ్మా? ఓ అగో ఈడున్నాడు చూడు. ఏం చేస్తున్నావు? ఇక్కడ రా అన్నాడు. తిననీకి రా అయ్యా. ఓ అమ్మో